లోకాసు సువార్తలో ఉంటుంది చూడండి, ఇదే సందర్భం. లోకాసు సువార్త 5వ అధ్యాయం 17వ వచనం చదువమ్మా. 5:17. ఒకనాడు ఆయన బోధించుచుండగా గలిలయ యూదయ దేశముల ప్రతి గ్రామము నుండి యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను కూర్చుండి ఉండి ఆయన స్వస్థపరచునట్లు ప్రభు శక్తి ఆయనకుండెను. 18వ వచనం ఇక్కడ చదవండి, జాగ్రత్తగా వినండి. ఇదిగో కొందరు మనుష్యులు పక్షవాయువు గల ఒక మనుషుని మంచము మీద మోసుకొని. దేని మీద మోసుకొని వస్తున్నారంట? దేవుని దగ్గరికి మంచము మీద మోసుకొని. అతన్ని మామూలుగా మొయ్యలేరు. మామూలుగా నలుగురు, ఒక చెయ్యి బాగలేదు, ఒక కాలు బాగలేదు కదా, నలుగురు తీసుకొని రావాలంటే, కాబట్టి వాళ్ళు ఏం ఆలోచన చేశారంటే, గొప్ప ఆలోచన, ఒక మంచం ఏర్పాటు చేసుకున్నారు. ఒక మంచం ఏర్పాటు చేసుకొని ఒక మంచం మీద పడుకోబెట్టారు. దేవునికి స్తోత్రం. ఏం చేశారు వాళ్ళు? ఒక మంచం తీసుకొని ఒక మంచం మీద పడుకోబెట్టి 4 పక్కలన నలుగురు పట్టుకున్నారు. ఎలాగైనా సరే ఇతనికి మేలు చెయ్యాలి అని. దేవునికి స్తోత్రం. సరే, ఒకసారి మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. అబ్బాయి యవనస్తులు మంచం ఒకటి తీసుకొని రండి. ఇలా ప్రాక్టికల్గా ఒకసారి చూపిద్దాం. ఇప్పుడు మంచం తీసుకొస్తున్నారు చూడండి మన యవనస్తులు. ఆ దేవా నువ్వు కూడా రాయా, నువ్వు కూడా రా. ఆ ప్రసాదురా, ఇది ఇక్కడికి మధ్యలోకి తీసుకురా మంచం. ఇదిగో ఈ నలుగురు మంచాన్ని తీసుకొచ్చారు. మంచం మీద వారిని, ఆ పక్షవాతం కలిగినటువంటి వ్యక్తిని తీసుకెళ్లాలని వీళ్ళ యొక్క ఆలోచన అన్నమాట. మంచం తీసుకొచ్చారు. ఇప్పుడు ఇక్కడ మనము ఇది చూపించటానికే ఇంత సిద్ధపడ్డామంటే, నిజంగా ఆ సమయంలో ఆ పక్షవాత రోగిని యేసయ్య దగ్గరికి తీసుకురావడానికి వాళ్ళు ఎంత సిద్ధపడి ఉంటారు చూడండి ఆ నలుగురు. ఒకసారి స్తోత్రం చెప్పండి గట్టిగా. మనం సింపుల్గా మాటల్లో చెప్పుకుంటే ఏంటంటే, అలా చెప్పేసుకుంటాం, వింటాం, అయిపోద్ది. కానీ అది చేతల దగ్గరికి వస్తే కానీ అసలు అందులో ఉన్న బాధ మనకు అర్థం కాదు. మోసేవాడికి తెలిసిద్దంట కావిడి బరువు. అరే మాకెందుకురా అని. కానీ వీళ్ళు అనుకున్నట్టుంటే తీసుకెళ్ళగలరా యేసయ్య దగ్గరికి? కుదిరిద్దా? ఇంకోటి చెప్తున్నా, ఇందులో ఈ నలుగురిలో ఒక్కడనుకున్నా కూడా తీసుకెళ్ళలేడు. ఈ నలుగురిలో ఒక్కడనుకున్నా, ఒకవేళ దేవా అనుకున్నాడు అనుకో, నాకెందుకు పట్టింది, మీ ముగ్గురు తీసుకెళ్ళండి, నా వల్ల కాదు అని వదిలేశాడు అనుకో. వదిలేయమ్మా, వదిలేసి చూడు ఏమైంది చూడండి. వదిలేస్తే ఏమైంది చూడండి. అరే నువ్వు పడవలేమ్మా. సరే ఆలోచన చేయండి. మనం ప్రాక్టికల్గా కొన్ని చూస్తే కానీ మనకు అర్థం కాదు. అందుకని ఇలా చూపించడానికి ప్రయత్నం చేస్తున్నానండి. సింపుల్గా నేనేదో మంచం మీద తీసుకెళ్ళారని చెప్తే మీరు సింపుల్గా తీసేసుకుంటారు. ఈ చెవితో వింటారు, ఆ చెవితో వదిలేస్తారు, ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు. కానీ ఇది మీకు గుర్తుండిపోద్దని చెప్తున్నా. వాళ్ళు చేసినటువంటి కార్యం చూడండి. తర్వాత నలుగురికి ఏముందంటే ఒక యూనిటీ ఉంది, ఒక ఐకమత్యం ఉంది. మన నలుగురం కలిసి చేద్దాంరా ఈ పని అని అనుకుంటున్నారు ఆ నలుగురు. ఒక్కళ్ళు అలా అనుకోకపోయినా ఏమైంది తెలుసా? ఆ పని జరగదు. జరుగుద్దా? ఒక్కళ్ళు అనుకోకపోయినా ఆ పని జరగదు. ఇద్దరు అనుకున్నా ఆ పని జరగదు. ముగ్గురు అనుకున్నా ఆ పని జరగదు. ఆ నలుగురు 4 దిక్కులా పట్టుకుంటేనే కానీ ఆ పని జరుగుద్ది. దేవునికి స్తోత్రం. రే నాకేం పనిరా, నేను ఎక్కువ, నువ్వు తక్కువ, నువ్వు ఆ కులస్తుడివి, నేను ఈ కులస్తుని, నాది పెద్ద కులం, నీ చిన్న కులం, నీతో నేను మంచం మోసేది ఏందిరా అని అనుకున్నాడు అనుకో. తారతమ్యాలు చూసుకున్నారనుకో వాళ్ళు, నువ్వెక్కువ తక్కువ అని అనుకున్నారనుకో. ఉదాహరణకు చెప్తున్నానండి మీకు. ఈ విధంగా ఎలా వాళ్ళు ఐకమత్యంగా ఉండకుండా సాతానుకున్నటువంటి ఆలోచన ఏంటంటే, నలుగురు కలిసి దేవుని పని చేయటం వాడికి ఇష్టం ఉండదు. చిచ్చులు పెట్టడానికి వాడు చూస్తుంటాడు. దేవుని పని ఎటువంటిదంటే నలుగురు కలిసి చెయ్యాలని దేవుడు కోరుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఓ మీటింగ్ పెడతాం, దేవుని మీటింగు పెట్టినప్పుడు నలుగురు కలిసి పని చేయాలి. అవునా కాదా? నలుగురు కలిసి పని చేస్తే కానీ ఆ మీటింగ్ అవ్వదు. ఆ మీటింగ్ అయినంతసేపు ఈ పని చేసే పిల్లల మధ్యలో ఎక్కడ గలిబిలవుద్దా అని భయపడుతుంటా. నేను జాగ్రత్త చేస్తూ ఉంటా. ఈ 5 ఏళ్ళు మీకు వేరువేరుగా 5 ఏళ్ళుగా కనపడుతున్నాయి. ఇలా మీకు చూపించి ఇదేంది అంటే 5 ఏళ్ళు అంటారు. అదే దీన్ని ఏమంటారు?
గుప్పిడ అంటారు. ఈ 5 ఏళ్ళు మూస్తే గుప్పిట అవుద్దండి, అవునా కదా? నాకెందుకులే అని ఏ ఏలు కూడా దీనికి సహకరించకపోతే మీరేమంటారు? దీన్ని ఏమంటారు? గుప్పిడ అనరు. దీన్ని ఏమంటారు? గుప్పిడ అనరు. దీన్ని ఏమంటారు? ఇలా కలిస్తేనే నువ్వు చిన్నేలు, నేను పెద్దేళ్ళని ఇది అందనుకో, ఏమన్నా అయ్యిద్ది? అది గుప్పిడ అయ్యిద్దా? నేను ఉంగరం పెట్టుకునే ఏలు, నా చేతి, నా ఏలుకు ఉంగరం పెడతారు, నేనే గొప్ప అని ఈ ఏలు నేను ముడుచుకొని అందనుకో, ఈ ఏళ్ళు ముడుచుకుంటా, ఈ 4 ఏళ్ళు ముడుచుకున్నాయి అనుకో, దీన్ని గుప్పిడ అంటారా? మీ 5 ఏళ్ళ కంటే నేను పెద్దేలు, నాకు బలం ఎక్కువ అని ఈ ఏళ్ళు అందనుకో, గుప్పిడ అయ్యిద్దా? అన్నీ కలవాలండి, చిన్న పెద్ద అందం. అదే చెప్తున్నాను, మనం అందరం కూడా ఒక ఐకమత్యంగా ఏదైనా ఒక సలహా కానీ, ఒక పని కానీ, ఏ విషయంలోనైనా మనది మాది మేమందరం కలిసి ఉండాలి. మేము మెస్సయ్య మందిర సభ్యులం, మేము కలిసి ఉంటాం, మేము వేరు కాదు అని మనందరం కలిసి ఉండాలి. ఒక్కొక్కరికి ఒక్కో కష్టం వస్తుందండి. ఒక్కోసారి ఒక్కొక్కరికి ఒక భయంకరమైన కష్టం వస్తుంది, వాళ్ళ ఇంట్లో భయంకరమైన కష్టం వస్తుంది. మనం చేతనైన సహాయం చేయాలి, ప్రార్థన చేయాలి. మనందరం కలిసి పలానా ఇంట్లో కొన్ని చిన్న కష్టాలు ఉంటాయి, కొన్ని పెద్ద కష్టాలు ఉంటాయి. చిన్న కష్టాలు అనేవి సహజంగా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ కొన్ని నెలల్లో కొన్ని పెద్ద కష్టాలు వస్తాయి, చెప్పుకోలేని కష్టాలు. అవి త్వరగా పోయే కష్టాలు కాదు, అటువంటి కష్టాలు వస్తాయి. అటువంటిప్పుడు వాళ్ళకి వచ్చిందిలే మనకేందంట అని అనుకోకూడదు. నేను మెస్సయ్య మందిర విశ్వాసిని, నా సంఘంలో బిడ్డకు వచ్చింది కష్టం, మేమందరం కలిసి ప్రార్థన చేయాలి. సహాయం చేయగలిగితే మేమందరం కలిసి సహాయం చేయాలి. ఈ ఆలోచన మనందరం కలిసి ఉండాలి. వీళ్ళు చూడండి ఎంత కష్టపడుతున్నారు. ఈ 4 ఇంటి పైకెక్కి పెంకులు ఎప్పదెత్తున్నారు. ఆయన మన దగ్గరికి వచ్చేది, మనం ఆయన దగ్గరికి వెళ్తే కార్యం తొందరగా చూస్తాం, కార్యం జరుగుద్ది. కాబట్టి ఆయన మన దగ్గరికి వచ్చేదేంది, మనమే వెళ్దామని చెప్పి వెళ్ళారు. ముందు ఇంటి పైకి ఎక్కారు. పెంకుటిల్లు అంటది, పెంకుటిల్లునా పెంకులు విప్పారని ఉంటుంది. ఎక్కడ? లోకాసు వార్తలు అనుకుంటా, చూడండి. జనులు గుంపుగూడి ఉన్నందున వానిని లోపలికి తెచ్చుటకు వల్లపడకపోయేను గనుక, లోపలికి తీసుకురావటానికి వాళ్ళకి వల్లపడలేదు, అంటే వీలు పడలేదు. కాబట్టి ఇంటి మీదకెక్కి పెంకులు విప్పి, ఇంటి మీదకెక్కి ఏం చేశారంట? పెంకులు విప్పి మంచముతో కూడా యేసు ఎదుట వారి మధ్యను వానిని దించిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది ఒక క్రైస్తవుడు అలా ఉండాలి. అది చెబుతున్నా మీకు. మనం అందరం క్రైస్తవులం, ఏదో పేరుకు నామకావస్తి మందిరానికి వచ్చి వెళ్తాం కాదు. దేవుని పనిలో అలా యూనిటీగా మనం పాల్గొనాలి, అలా చెయ్యాలి, యూనిటీగా అలా ప్రార్థన చేయాలి. కరెక్ట్గా ఆ మంచం యేసయ్య ముందుకు తీసుకొచ్చి అలా దించారు. యేసయ్య చూశాడు. అక్కడ యేసయ్య అన్నటువంటి మాట చూడండి, అద్భుతంగా ఉంటుంది ఆ మాట. ఆయన వారి విశ్వాసము చూచి, మనుష్యుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని వారితో చెప్పండి. హల్లెలూయా. ఏం చెప్పాడు యేసయ్య? పక్షవాయువు కలిగినటువంటి బిడ్డ, నీ పాపాలు క్షమించబడ్డాయి. నేను చెప్తున్నాను కదా, పక్షవాయువు, ఈ కుష్ఠవ్యాధివి పాపము ద్వారా వచ్చేటటువంటి వ్యాధులు. మనం చేసే పాపాలను బట్టి వ్యాధులు వస్తాయి, దేవునికి వ్యతిరేకంగా మనం చేసే కార్యాలను బట్టి. దేవునికి తెలుసు ఈ బిడ్డ ఎన్ని పాపాలు చేస్తే ఈ రోగం వచ్చిందో. ముందు ఇతనికి పోవాల్సింది రోగం కాదు, ఇతనికి పోవాల్సింది ఏంటి? పాపం. మన పాపాలు మన నుంచి దూరం చేయడానికి కొన్నిసార్లు మన జీవితంలో అనారోగ్యాలు పెడతాడు యేసయ్య. ఎందుకో తెలుసా? ముందు మన పాపాలు మనం ఒప్పుకోవాలి. అయ్యా నేను పాపిని ప్రభువా, నన్ను క్షమించు అని ఒప్పుకుంటే ముందు మన పాపాలు క్షమించి ఆ తర్వాత మన రోగాలు ఆయన తీసివేస్తాడు. స్తోత్రం చెప్పండి. ఆయనకి యేసయ్యకి ముందు పోవాల్సింది రోగం కాదు, ముందు పోవాల్సింది ఏంది చెప్పండి నోరు తెరిసి? నీ పాపం నా పాపం పోవాలి ముందు, అది కోరుకుంటాడు ఆయన. మీరు నమ్మరు కదా నా మాటకి ఎంత శక్తి ఉందో అని చెప్పి మీరు పక్కకు జరగండి. ఓహో మీకు అర్థం కాలేదు కదా నా నోటి నుంచి వచ్చిన శక్తి ఎంత గొప్పదో. నేను పాపాలు క్షమించబడ్డాయి అన్నానంటే క్షమించబడతాయి, లేదో కాదో మీరే చూడండి అని. దేవా యేసు నామములో లే, పైకి లే, మంచం తీసుకొని వెళ్ళిపో అన్నాడు. అంతే. నీ పరుపెత్తుకొని వెళ్ళానంగానే వెళ్ళిపో, నీ మంచం తీసుకొని వెళ్ళిపో ముడిచి. యేసు నామంలో కొట్టాలి గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. వెళ్ళిపో, పరిగెత్తుకొని వెళ్ళిపో, పరుగా
పరిగెత్తాలరా. కూర్చోండి వెళ్ళి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం జరిగింది? పరుపెత్తుకొని లెగు అనగానే వెంటనే వాడు లేచి తన పరుపెత్తుకొని పరిగెత్తుకుంటా. దేవుని నోటికి ఎంత శక్తి ఉందో ఆలోచించండి. దేవుని నోటికి, దేవుని వాక్కుకి ఎంత శక్తి ఉందో, ఎంత బలం ఉందో ఆలోచన చేయండి. వాడు పాపాలు క్షమించబడి ఉన్నాయి. పాపాలు క్షమించగానే అతనికి ఆరోగ్యం కూడా కుదురుపడింది. ఎన్ని కార్యాలు జరిగినాయో చూడండి అక్కడ. ప్రభునందు ప్రియులారా, మనం కూడా మేలు చేయాలి మన పొరుగు వారికి, రైట్? ఆ మేలు చేసే విషయంలో కష్టపడాలి. హేళనలు వస్తాయి, అవమానాలు వస్తాయి, దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు ఎగతాళి వస్తుంది, నిందలు వస్తాయి, మన వెనక ఎన్నో మంది ఎన్నో రకాలుగా మాట్లాడుకుంటారు. డోంట్ కేర్, లెక్క చేయొద్దు. నా యేసయ్య దగ్గరికి నేను వెళ్తున్నా, నా యేసయ్య నా జీవితంలో కార్యాలు జరిగిస్తాడు. నా పాపాలు క్షమించేవాడు యేసయ్య మాత్రమే, మనుషుల వలన కాదు, నిందలేసే వల్ల కాదు, హేళన చేసే వల్ల కాదు, నా వెనకుండి నవ్వే వల్ల కాదు. నా పాపాలు క్షమించటం, నా పాపాలు క్షమించాలంటే యేసయ్యే, ఆయనే. కాబట్టి నేను ఆయన దగ్గరికి వెళ్తున్నా. నేను ఆయన దగ్గరికి వెళ్ళి నా పాపాలు క్షమించబడితే నాకు ఆశీర్వాదాలు ఇస్తాడు, నాకు దీవెనలు ఇస్తాడు, నాకు ఆరోగ్యాన్ని ఇస్తాడు, నాకు నెమ్మదినిస్తాడు, నాకు అన్ని రకాలుగా నా యేసయ్య తోడుగా ఉంటాడు, నా కార్యం సఫలం చేస్తాడు. దావీదు భక్తుడు అంటున్నాడు, ఇదిగో మన కార్యం ఆయన సఫలం. ఆయన నమ్ముకో, ఆయన దగ్గరికి రా, సంతోషించు, ఆయన బట్టి సంతోషించి ఆయన నమ్ముకొని ఆయన దగ్గరికి రా. ఆయన దగ్గరికి వచ్చేటప్పుడు కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు వస్తాయి, లెక్క చేయబాక. ప్రయత్నం చేయి, ప్రయాసపడు, ఇంటిపైకెక్కు, పెంకులిప్పు, తాళ్లతో దింపు మనిషిని, కష్టపడు దేవుని కోసం, తప్పకుండా ప్రతిఫలం ఉంటుంది. నేను చెప్తున్నాను, చరిత్రలో యేసయ్య దగ్గరకు వచ్చి చెడిపోయిన వాళ్ళు లేరు. స్తోత్రం చెప్పండి. యేసయ్య దగ్గరకు వచ్చి నేను చెడిపోయాను అన్నవాడు లేడు, ఉండడు. అది అసంభవం. ఆయన దగ్గరకు వచ్చి పాపాలు క్షమించబడకుండా ఉండవు. నేను పాపిని అని ఆయన పాదాలు పట్టుకుంటే క్షమించినటువంటి పాపము లేదు. ఎంత ఘోర పాపాత్ములనైనను క్షమించునురారా. ఎంత ఘోర పాపినైనా ఆయన దగ్గరికి వస్తే ఆయన వారి పాపాలు క్షమిస్తాడు, వారిని పరిశుద్ధపరుస్తాడు, వారి జీవితాల్లో కార్యాలు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం.